బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వందల ఏళ్ల నాటి అపార సంపద, మడులు, మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, మొత్తంగా రత్న భండార్. ఇన్నాళ్లు అత్యంత మిస్టరీగా మిగిలిపోయిన ఈ విషయాన్ని తేల్చేందుకు ఒడిశా సర్కార్ సిద్ధమైంది. రత్న భండార్ తలుపులు తెరుచుకున్నాయి. పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానాకు నిలయమని ప్రచారం ఉంది. మరి ఈ ప్రచారం కేవలం ప్రచారమేనా, లేక నిజం ఉందా? ఈ విషయాలన్నీ తేల్చేందుకు రత్న భండారును తెరిచింది అక్కడి ప్రభుత్వం. పూరి రత్న భాండార్లో 11.78 మీటర్ల ఎత్తు, 8.79 మీటర్ల పొడవు, 6.74 మీటర్ల వెడల్పుతో 3 గదులున్నాయి. ఇందులో ఒకటి అంతర్గత ఖజానా, రెండోది బయట ఖజానా. 2 గదుల్లో 128 కిలోల 380 గ్రాముల బరువుతో 454 బంగారు వస్తువులు, 221 కిలోల 530 కిలోల బరువున్న 293 వెండి వస్తువులు ఉన్నట్లుగా గుర్తించారు. అంతర్గత ఖజానాలో 43 కిలోల 640 గ్రాముల 367 రకాల బంగారు వస్తువులు, 148 కిలోల 780 గ్రాముల 231 వెండి వస్తువులు ఉన్నాయి. లోపలి గదిలో 180 రకాల స్వర్ణాభరణాలు, 146 వెండి ఆభరణాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. బయట గదిలో 150 స్వర్ణాభరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మూడో గదిని మాత్రం ఇప్పటి వరకు తెరవలేదు. జూన్ 10 అంటే బ్రిటిష్ కాలంలో తొలిసారి అధికారికంగా ఆభరణాలు సంపద లెక్కింపు జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం 64 స్వర్ణ రజత ఆభరణాలున్నాయని, అవి అత్యంత విలువైనవని అంటున్నారు. అవన్నీ వజ్ర వైఢూర్యాలు, కెంపులు, మణులు, ముత్యాలతో డిజైన్ చేసి ఉన్నట్లు చెబుతున్నారు. 1926లో మరోసారి లెక్కించినట్టు తెలుస్తోంది. చివరిసారిగా 1978 మే 13, జూలై 23 మధ్యలో రత్న భాండాగారాన్ని తెరిచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 5 చెక్క పెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నిటినీ లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టింది. నాలుగు దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న రత్న భండార్లో ఏముందోనన్న సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది. రాజుల నుంచి సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథ స్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు మరి కాసేపట్లో వీడబోతోంది. అయితే రత్న భండార్లోని మూడో గదికి 3 తలుపులున్నాయని, 3వ తలుపు తాళం పోయిందని ప్రచారం జరిగింది. బిజు జనతాదళ్ పాలనలోనే రత్న భండార్ 3వ తలుపు తాళం చెవి పోగొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ మొన్నటి ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లింది. రిటైర్డ్ జడ్జి విశ్వనాథ్ రథ్ కమిటీని వేసి రత్న భండార్ తలుపులు తెరిచి సంపద లెక్కిస్తామన్న హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ హామీని నిలబెట్టుకునేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ మూడో గదిలో ఏముంది అనే ప్రశ్నకు అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. మరి నిజంగా ఏముందన్నది మరి కాసేపట్లో తేలనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, పూరి రత్న భాండార్ తలుపులు మరి కాసేపట్లో తెరుచుకోబోతున్నాయి. మరి దీనికి పకడ్బందీ ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా?
ఈ జగన్నాథుని ఆలయానికి సంబంధించి రత్నబండ గారి తలుపులు అయితే తెరుచుకున్నాయి. అయితే 2 గదులు తెరుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. 3వ గదికి సంబంధించి ఆ తలుపును తెరిచేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 1978లో చివరిసారి ఈ రత్నబండ గారు తలుపులు తెరవడం లెక్కగట్టడం అయితే జరిగింది. అయితే 1985లో మరొకసారి తెరిచే ప్రయత్నం అయితే చేశారు. లోపలికి వెళ్లకుండానే కొంత తలుపులు తీసి లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేసారనే ఒక ప్రచారం కూడా ఉంది. అయితే ఇన్ని సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఈ రత్నభండాగారానికి సంబంధించి తలుపులు తెరిచినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ అంటే గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చినటువంటి హామీ ప్రకారము బీజేడీ ఈ టైంలోనే ఈ తలుపులు తెరవకుండా ఉంచారు. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పూరి జగన్నాథునికి సంబంధించి ఆలయంలో ఉన్నటువంటి గదులు తెరుస్తాం, బంగారాలు లెక్కిస్తామని ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పుడైతే ఈ ఒక విశ్రాంతి జడ్జి విశ్వనాథన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ప్రకారము జూలై 14వ తేదీ అంటే ఈరోజు తెరవడానికైతే వాళ్ళు నిర్ణయించడం అయితే జరిగింది. ఒక ముహూర్తాన్ని అయితే నిర్ణయించారు. 1:28 ముహూర్తాన్ని నిర్ణయించి ఆ ముహూర్తానికి అనుగుణంగా మొదటి తలుపులు అయితే తెరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం భారీ పోలీసు బందోబస్తు అటు సెంట్రల్ ఫోర్సు అదేవిధంగా ఒరిస్సా స్టేట్ ఫోర్స్తో పాటుగా ముఖ్యంగా చూస్తే వైద్యులు, స్నేక్ క్యాచర్స్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఈ తలుపులు అయితే తెరుస్తున్నారు. ఇప్పటికే వీటన్నింటినీ అంటే ఆ తలుపులు తెరిచిన తర్వాత లోపల ఉన్నటువంటి బంగారాన్ని మొత్తం అంతా కూడా తీసుకువెళ్ళడానికి భారీ పెట్టెలను చెక్క పెట్టెలను ఇప్పటికే 6 చెక్క పెట్టెలను అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటన్నింటినీ కూడా పూరి జగన్నాథన్ ఆలయానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీన్ని లెక్కించడం కోసము ఆర్బీఐకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నిపుణులు, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పాత వస్తువులైన పాత బంగారాభరణాలు ఎప్పుడో పురాతనమైనటువంటిని కూడా లెక్కించేటటువంటి నిపుణులు ఉంటారు. వాళ్ళ సహాయం తీసుకుని వాళ్ళ ద్వారా ఆర్బీఐ నిపుణుల ద్వారా ఈ బంగారాన్ని లెక్కించడానికి అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని డిజిటల్లో ముఖ్యంగా డిజిటల్ వర్క్ అయితే చేసి పూర్తి స్థాయిలో భద్రపరుస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా డిజిటలైజ్ చేస్తే భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండడం కోసం ఇప్పటివరకు లెక్క కట్టినా కూడా ఎంత లెక్క ఉంది, ఎన్ని లక్షల వాల్యూ అయినటువంటి బంగారం ఉందనేది ఇప్పటివరకు లెక్క తేలినటువంటి పరిస్థితి లేదు. అదే ఇప్పుడు లెక్కిస్తున్న దాని ప్రకారం డిజిటలైజ్ చేసి వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పొందుపరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ కాలానికి సంబంధించినటువంటి వివరాలు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇది 1978లో చివరిసారి లెక్కించినప్పుడు 46 సంవత్సరాల క్రితం బంగారానికి వజ్ర వైడూర్యాలకు ఉన్నటువంటి వాల్యూకి అదే ఇప్పుడు 46 సంవత్సరాల తర్వాత ఈ లెక్కింపు జరుగుతుంది. ఇప్పుడు వాల్యూకి చాలా తేడా ఉంటుంది. లక్షల కోట్ల రూపాయల సంబంధించినటువంటి నిధి లోపల ఉందనేది తెలుసుకునే పరిస్థితి ఉంది. వాటికి సంబంధించి ఇప్పటి వరకు 3వ గదిని తెరవలేదు అని చెప్తున్నారు. ఆ గదికి సంబంధించి అనేక ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ రోజు 3వ గది కూడా తెరిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటి వరకు తెరిచినటువంటి గదులతో పాటుగా చివరి గదిని 3వ గదిని ఆ తలుపులు తెరవాల్సినటువంటిది అయితే ఉంది. కానీ ఈ తలుపుకు సంబంధించి నాగబంధం ఉందనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నాగబంధం ఉంటే ఖచ్చితంగా దాన్ని తెరవడం చాలా కష్టంతో కూడుకున్నది. మనం గతం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. అటు కేరళలో ఉన్నటువంటి ఆలయానికి సంబంధించి కూడా ఇదే విధమైనటువంటి నాగబంధం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు తలుపులు తెరిచినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథుని ఆలయానికి నాగబంధానికి కూడా కొన్ని లెక్కలైతే ఉంటాయి. అంటే నిపుణులు చెప్తున్న దాని ప్రకారం కూడా చూస్తే శాస్త్రాన్ని బట్టి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను బట్టి చూస్తే కనుక నాగబంధం 2 పాములతో వాటి కలయిక ఉన్నటువంటి బంధాన్ని కనుక వేస్తే వాటికి సంబంధించి ఒక అనూహ్యమైనటువంటి శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల వాటిని తెరవడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి సంబంధించి కేరళలో ఉన్నటువంటి టెంపుల్కి ఈ విధమైనటువంటి నాగబంధం ఉంది. 2 పాముల కలయికతో ఏర్పాటు చేసినటువంటి నాగబంధం ఉండడం వల్ల ఇప్పటికీ ఆ తలుపులు తెరవడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెరవలేదు. కానీ పూరిలో ఉన్నటువంటి ఈ ప్రస్తుతము ఈ తలుపులు తీయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ గదులకు కూడా నాగబంధం ఉంది. కానీ ఇది అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఉన్నటువంటి పటిష్టమైనటువంటి బంధం కాదు. ఎందుకంటే నాగబంధాన్ని వివిధ రకాలుగా వేస్తూ ఉంటారు. దీంట్లో ఒక పాముతో కూడా
కూడా అంటే ఇది ప్రచారం మాత్రం, ఇది వాస్తవం అని చెప్పడానికి కూడా లేదు. ఒక పాముతో మాత్రమే ఈ బంధాన్ని ఎవరో వెళ్లకుండా వేయడం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా పాములు కాపలా ఉన్న లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బంగారపు వస్తువుల్ని, వజ్ర వైడూర్యాల్ని బయటికి తీసుకొచ్చి లెక్క కట్టగలిగారు. అదే అనంత పద్మస్వామి ఆలయం లెక్క నాగబంధం, 2 పాములతో నాగబంధం ఉండడం వల్ల ఆలయం తలుపులు తీయలేకపోతున్నారనే ప్రచారం కూడా ఉంది. ఆ కోణంలోనే స్నేక్ క్యాచర్స్ని కూడా తీసుకెళ్తుంది. దాదాపుగా 15 మందిని, అదేవిధంగా ORDAF అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా ప్రస్తుతం అయితే వీళ్ళతో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకమైనటువంటి పూజాది కార్యక్రమాలను కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ తలుపులు తెరిచే సమయంలో నాగబంధానికి సంబంధించి కానీ, పాములు కానీ, ఒకవేళ ఆ గతంలో 46 సంవత్సరాల నుంచి ఆలయం తెరిచి ఉండనటువంటి పరిస్థితి అయితే లేదు, తెరవడానికి అవకాశం లేకుండా పోయింది. లోపల ఏముందనేది ఇప్పటి వరకు ఎవరికైతే అది ఒక చీకటి గదిగా ఉందా, లేకపోతే లోపల పాములు ఉన్నాయా, కింగ్ కోబ్రా లాంటివి ఉంటాయనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అలాంటి తలుపులు తెరిచిన తర్వాత లోపల నుంచి ఏ విధమైనటువంటి ప్రమాదం సంభవించినా ఎదుర్కొనడానికి అటు స్నేక్ క్యాచర్స్తో పాటుగా వైద్య నిపుణులైనటువంటి వైద్య బృందాన్ని కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లో చివరి తలుపులు కూడా తెరిచిన తర్వాత వీటన్నింటినీ కూడా పటాపంచలైపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. చెప్పండి ప్రియా. రైట్ రాజు, అలాగే ఇదివరకు ఖజానాను లెక్కించినప్పుడు 70 రోజుల సమయం పట్టింది ఖజానాను లెక్కించడానికి అని చెప్పారు. సో ఇప్పుడు ఖజానా తీసిన తర్వాత, తలుపులు తెరిచిన తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి తక్కువ టైంలోనే ఈ ఖజానా లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా అయితే గతంతో పోలిస్తే 46 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, బంగారు ఆభరణాలకు సంబంధించి లెక్కింపు కానీ అప్పటికి ఇప్పటికీ పోలిస్తే ఇంకా అడ్వాన్స్గా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా తొందరగా లెక్కించడానికి అయితే అవకాశం అయితే ఉంది. అప్పుడు కేవలం ఈ టెక్నాలజీని యూజ్ చేయకుండా బంగారపు వస్తువులకు సంబంధించి కానీ, వజ్ర వైడూర్యాలు కానీ, వెండి కానీ, వీటన్నింటినీ కేజీ లెక్క అప్పుడు ఉన్నటువంటి, ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజులు సమర్పించినటువంటి కావడంతో వాటి వాల్యూ ప్రకారం, ఎందుకంటే ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం పురాతన వస్తువులకి ఎంతో వాల్యూ ఉంటుంది, ఆ లెక్క ప్రకారం లెక్కగట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎప్పటివో పురాతనమైనటువంటి వస్తువులను కూడా RBIకి సంబంధించినటువంటి బ్యాంక్ అధికారులు టెక్నాలజీని యూజ్ చేసి అత్యంత వేగంగా లెక్క కడుతూ ఉంటారు. ఆ లెక్క ప్రకారం చూసినా కూడా అంటే 1978లో ఈ లెక్కల ప్రకారం చూసి దాదాపుగా 70 రోజులైతే ఈ బంగారాన్ని లెక్క కట్టారు. ఈసారి అంతకంటే తొందరగానే ఇంచుమించుగా సగం రోజుల్లోనే ఈ లెక్కలన్నీ కూడా పూర్తి చేస్తారు. దాన్ని డిజిటలైజ్ చేసి ప్రతిదీ నమోదు చేస్తారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచి మరొకసారి ఈ ఆడిట్ చేసే సమయానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంటే అప్పుడు బంగారం, వజ్ర వైడూర్యాలు లెక్క ప్రకారం వాటిని ఆడిట్ చేసి అది ఎన్ని లక్షల కోట్లు ఉంటుంది అనేది లెక్కించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అనేది ఒక అంచనా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి టెక్నాలజీకి ఇప్పుడు వాడుతున్నటువంటి అనేకమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీకి చాలా తొందరగా వీటిని లెక్కగట్టే అవకాశం అయితే ఉంది. వేచి చూస్తున్నారు ఇప్పటికే, ఎందుకంటే అసలు ఏముంది ఇప్పటి వరకు కూడా అనంత పద్మనాభ స్వామికి టెంపుల్కి సంబంధించి కొన్ని లక్షల కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతకు మించి పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్నటువంటి ఈ రత్న భాండాగారంలో అంతకు మించి వస్తుందా? లోపల ఇప్పటికే ఒక 5 చెక్కపెట్టెల్లో దాచినటువంటి బంగారము, వజ్ర వైడూర్యాలు ఉన్నాయని చెప్తున్నారు. అవి తీస్తే కనుక ఈ అనంత పద్మనాభ స్వామి కంటే కూడా ఎక్కువే ఉంటుంది అనేది ఒక అంచనా అయితే ఉంది. ఇప్పటికే 1,00,000 కోట్లకు పైనే పూరి జగన్నాథునికి సంబంధించినటువంటి ఈ బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాల యొక్క లెక్క ఉంటుందనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈరోజు ఖచ్చితంగా చివరి తలుపు కూడా తెరవడం, ఆ బంగారానికి సంబంధించినటువంటి అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయం మధ్యన వాటిని బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత వీటిని పూర్తి స్థాయిలో అత్యంత ప్రముఖులైనటువంటి, ముఖ్యంగా ఈ RBIకి సంబంధించినటువంటి నిపుణుల చేత ఈ బంగారాన్ని లెక్కగట్టి వాటికి సంబంధించిన ఆడిట్ నిర్వహించి ఎంత వాల్యూ ఉంటుందనేది తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియా రాజు, అలాగే 3వ గదికి సంబంధించి తాళం చెవి పోయిందని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆ తాళం చెవి తయారు చేయించి ఓపెన్ చేపిస్తారా, లేదంటే దాన్ని పగలగొట్టి, అంటే ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి ఆ నాగబంధాన్ని ఇవన్నీ తీసేసి ఓపెన్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే గతాన్ని బట్టి చూస్తే బీజేడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి గత కొంతకాలంగా కూడా ఈ 3వ గదికి ఉన్నటువంటి తాళం చెవి పోయింది. ఎందుకంటే ఆడిట్ చేయడానికి, లెక్కలన్నింటినీ కూడా సరి చేయడానికి తాళాలు తీయాలనే వాదన అయితే ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ గదికి సంబంధించినటువంటి తాళం లేదు, తాళం పోయిందని గత ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు తాళం లేకపోవడం, అదేవిధంగా నాగబంధం ఉందనే ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఎవరు దీని మీద సాహసం చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు విశ్వనాథ కమిటీ
జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో వేసినటువంటి కమిటీ నిగ్గు తేల్చడం, తర్వాత అంటే పోయిందని చెప్పినటువంటి తాళం డూప్లికేట్ తాళంగా దొరికిందని మరొక తాళాన్ని వీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈసారి తాళం దొరికినా దొరకకపోయినా కూడా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి తాళాలతో చివరి గది తలుపులు ఓపెన్ కాకపోయినా ప్రత్యేకమైనటువంటి నిపుణ బృందంతో మొత్తం ఆ తలుపులను పగలగొట్టి లోపల ఉన్నటువంటి బంగారాన్ని, వజ్ర వైడూర్యాలని, లోపల ఉన్నటువంటి పెట్టెలను కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం లోపల చివరి గదిలో ఉన్నటువంటి పెట్టెల్ని క్లాతులతో అంటే గుడ్డలతో చుట్టబడి ఉందని ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే 1978లో కూడా ఇదే విధంగా భద్రపరిచినటువంటి సమయంలో వాటికి కొన్ని క్లాతులు అయితే కట్టి ఉంచారనేది అప్పటి లెక్కల ప్రకారం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇన్ని సంవత్సరాలు కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. నాగబంధాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మాత్రాన 1946 నుంచి ఇప్పటి వరకు లోపల కింగ్ కోబ్రా లాంటి పాములు లోపల ఎలా ఉండగలుగుతాయి, ఇన్ని సంవత్సరాలు ఎలా ఉంటాయనేది వాదన కూడా కొంతమంది చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎప్పటి నుంచో పురాణాల్లో మనం శాస్త్రాల్లో చదువుతున్న దాని ప్రకారం కూడా చూసినా కూడా నాగబంధాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రభావం అయితే ఉంటుంది. ఎన్నో ప్రత్యేకమైనటువంటి పూజలను చేయడంతో పాటుగా ఈ నాగబంధాన్ని తీసివేసే అంటే ఆ ముడిని ఆ బంధాన్ని విప్పేటటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ ద్వారా ఈ పూజలను నిర్వహించి వాటిని నాగబంధాన్ని తీసిన తర్వాతే లోపలికి వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికి ఇన్ని సంవత్సరాల తర్వాత తాళం ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉంది ఒరిస్సాలో. బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా అటు ఒరిస్సా ప్రజలకు అదేవిధంగా దేశ ప్రజలకు ఈ మొత్తం పూరి జగన్నాథన్ ఆలయానికి సంబంధించి కింది భాగంలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు ఏమున్నాయి, ఎంత ఉన్నాయి అని చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. మేము చెప్పు తీరుతామని ఇచ్చినటువంటి హామీ ప్రకారమే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క పూరి వాసులో లేదా ఒరిస్సా వాసులో భారతదేశ ప్రజలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే ఈ పూరి జగన్నాథునికి సంబంధించినటువంటి ఈ బంగారు ఆభరణాలు ఏముండబోతున్నాయి, ఆ బాక్సుల్లో ఏమున్నాయి, వాటి లెక్క ఎంత అనేది తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే పూరి జగన్నాథునికి సంబంధించి రథయాత్ర కొనసాగుతూ ఉంది. ఇది నెల 15వ తారీఖు వరకు కూడా 19వ తారీఖు వరకు ఈ రథయాత్ర ఉంటుంది. ముఖ్యంగా చూస్తే పూరి జగన్నాథన్ రథయాత్రని ఒక పూరిలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఈ టైంలోనే ఈ పూరి జగన్నాథన్ ఆలయం కింద ఉన్నటువంటి ఈ రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయడంతో ఇది ఇంకా కొంచెం తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పూరి జగన్నాథన్ సంబంధించినటువంటి రథయాత్ర కానీ అదేవిధంగా స్వామివారికి చేస్తున్నటువంటి నిత్య కైంకర్యాలు, సేవలు కానీ ఎక్కడ ఏటికి ఆటంకం కలగకుండా జస్టిస్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ, అధికారులు, పూజారులు, అనేక మంది నిపుణులైనటువంటి స్పెషలిస్టులు అందరూ కలిసి ప్రస్తుతం అయితే ఈ తలుపుల్ని ఓపెన్ చేసే పనిలో సంసిద్ధమై ప్రస్తుతం ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.